మీడియా మిత్రులకు అదేవిధంగా 50 మంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ తెలంగాణ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ముందుగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరియు వ్యక్తిగతంగా కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలిచినటువంటి సోదరుడు నవీన్ యాదవ్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. రైట్ ఫ్రమ్ ఎర్రగడ్డ టు షేక్పేట జూబ్లీ హిల్స్లో అనేక సమస్యలతో ప్రజలు సతమతమవుతూ ఉన్నారు. సివిక్ సిస్టమ్స్ అన్నీ కూడా డీపంక్ట్ అయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఆ సమస్యలన్నింటినీ కూడా తొందరలోనే పరిష్కరించాలని చెప్పని కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలుపొందిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పత్రికా సమావేశం పెట్టి తానేదో ఘనమైనటువంటి ఒక విజయం సాధించినట్లు, తన మోసాన్ని, తన దోపిడిని, తన పరిపాలనా రాహిత్యాన్ని సహించి కూడా ప్రజలు ఆయనను నిలబెట్టి గెలిపించినట్లుగా భావిస్తూ ఒక అహంకారపూరితమైనటువంటి ఒక వ్యాఖ్యలు చేసినటువంటి ఒక విషయాన్ని ఖండిస్తూ ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. జూబ్లీ హిల్స్ గెలుపు రేవంత్ రెడ్డి పరిపాలనకు ప్రజామోదం కాదు. ఉప ఎన్నికలలో అధికార పార్టీ గెలవడం సర్వసాధారణమైనటువంటిది. అనేక ఉప ఎన్నికలు జరిగినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీకి అది మునుగోడులో కానీ, లేకపోతే హుజూరాబాద్లో కానీ, దుబ్బాకలో కానీ డిపాజిట్లు రాకుండా ఓడిపోయినటువంటి ఒక పరిస్థితి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరిగినప్పుడు కేవలం 2 కార్పొరేట్లు గెలుచుకొని అన్నిట్లో దాదాపు 148 సీట్లలో డిపాజిట్లు కోల్పోయినటువంటి ఒక పరిస్థితిని రేవంత్ రెడ్డి గారు గుర్తెరిగి ఎగిరెగిరి పడకుండా కొంత హుందాగా మాట్లాడితే బాగుంటుందని చెప్పని భావిస్తాను. గెలుపులో ఓటమిలో హుందాతనంగా ఉండవలసినటువంటి ఒక అవసరం ఉంటుంది నాయకుడికి, ఎవరికైనా సరే, మరి ముఖ్యంగా పెద్ద పెద్ద కుర్చీలో కూర్చున్నటువంటి వాళ్ళకు. తానేదో శుద్ధపూస అయినట్టు, తన ప్రభుత్వం అంతా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికల్లో ప్రచారం చేసినట్టు, ప్రజలు మెచ్చి నచ్చి ఓట్లేసినట్టుగా రేవంత్ రెడ్డి గారు శుద్ధ పూస పలుకులు మాట్లాడుతూ ఉంటే నవ్వాలనో ఏడవాలనో అర్థం కాదు. దాదాపు పిసిసి అధ్యక్షుడు, 15 మంది మంత్రులు, 10 మంది ఎంపీలు, 60 మంది ఎమ్మెల్యేలు, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, కార్యకర్త నుండి డీజీపీ వరకు పోలీసులు, ఎన్నికల సిబ్బంది అందరూ కుమ్మక్కైపోయి ఇంతమంది కలిసి భర్త కోల్పోయినటువంటి ఒక మహిళ మీద అనేక దాష్టికాలకు పాల్పడి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన అనేక దాష్టికాలకు పాల్పడి 200 కోట్ల రూపాయలు పైచిలకు ఖర్చు పెట్టి వాటిపైన కూడా విశ్వాసం లేకుండా గెలుపు సాధ్యం కాదని తెలిసిన తర్వాత ఎంఐఎంను కాళ్ళ వేళ్ళబడి ఎంఐఎం శాసనసభ్యులను, కార్పొరేటర్లను పట్టుకొచ్చి బోగస్ ఓటర్లతో గెలిచిన తర్వాత కూడా తానేదో గెలిచినట్టు, అదేదో రిఫరెండం అయినట్టు, ఆయన ప్రభుత్వం అంతా కూడా అద్భుతంగా ఉందని చెప్పని ప్రజలు సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా ఆయన జబ్బలు జరుచుకుంటుంటే నవ్వాలనా ఏడవాలనా అర్థం కానటువంటి ఒక పరిస్థితి. ఇది ప్రజలకు అర్థమైంది. పాత బస్తీలోనో, బీహార్లోనో, ఉత్తరప్రదేశ్లోనో, రాయలసీమలోనో జరిగేటువంటి ఒక రిగ్గింగ్, బోగస్ ఓటింగ్, బూత్ క్యాప్చరింగ్, బూత్ ఏజెంట్లను బెదిరించినటువంటి ఒక వైనం జూబ్లీ హిల్స్, హైదరాబాద్ నడిగడ్డ అయినటువంటి ఒక జూబ్లీ హిల్స్కి పట్టుకొచ్చి మళ్ళా తను రాజ్యాంగబద్ధంగా గెలిచినట్టుగా నాటకాలు చేస్తున్నటువంటి ఒక వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాస్తవానికి ఎన్నిక, జూబ్లీ హిల్స్ ఎన్నిక రేవంత్ రెడ్డి గారికి జీవన్ మరణ సమస్య. అందుకే బీజేపీ వాళ్ళతో కుమ్మక్కయ్యాడు, ఎన్నికల కమిషన్తో కుమ్మక్కయ్యాడు, పోలీసులతో కుమ్మక్కయ్యాడు,
అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ వారి లాంటి వాళ్ళతో కాళ్ళబేరానికి వచ్చి ఇవాళ వాళ్ళతో బోగస్ ఓటింగ్ చేయించుకొని ఇవాళ ఈ ఎన్నిక గెలిచి జబ్బలు దరుచుకుంటా ఉంటే దయ్యాలు వేదాలు వదిలించిన పరిస్థితి. జీవన్ మరణ సమస్య ఎందుకు అంటున్నాను అంటే, ఈ పదవి కనుక, ఈ ఎన్నిక కనుక ఓడిపోయి ఉంటే అనలిస్ట్లో కానివ్వండి, లేకపోతే ఢిల్లీలో ఉన్న సర్కిల్స్లో అందరిలో కూడా ఒక మాట ఏంటంటే, ఎన్నిక ఓడిపోతే రేవంత్ రెడ్డి పదవి ఊడిపోతుంది, ముఖ్యమంత్రి పదవి ఊడిపోతుంది అని చెప్పని తెలిసి ఎన్ని అడ్డమైనటువంటి ఒక దొడ్డిదారులు దొక్కాలో అన్ని అడ్డమైన దొడ్డిదారులన్నీ దొక్కి ఈ ఎన్నిక గెలిచినటువంటి ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాము. ఇంకొక విషయం ఏంటంటే, చాలా సర్వేలు మీరు కూడా చూసుంటారు, మీడియా మిత్రులు చూసుంటారు, సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ అయినటువంటి సర్వేలు చూసుంటారు. రేవంత్ రెడ్డి నేతృత్వం వహిస్తున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం కంటే నవీన్ యాదవ్ ప్రాబల్యం ఎక్కువ ఉన్నాయి. పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఎక్సెప్టెన్స్ వాజ్ మోర్ ఫర్ నవీన్ దాన్ కాంగ్రెస్ పార్టీ అండ్ రేవంత్ రెడ్డి. మళ్ళీ అదేదో నేను గెలిచినా అని చెప్పని ఆయన భుజకీర్తులు తగిలించుకొని ఆయన దెబ్బలు దర్చుకుంటా ఉంటే ప్రజలను మభ్యపెట్టినట్టు కాదా అని చెప్పని సూటిగా వారిని ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఒకవేళ నిజంగానే కనుక ఆయన నేతృత్వంలో పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్నట్టయితే మన 23 ఎన్నికల్లో ఓడిపోయిన అజరుద్దీన్కి ఎందుకు టికెట్ ఇవ్వలే? అజరుద్దీన్ ఎందుకు అభ్యర్థిగా పెట్టారు? ఎంఐఎం పార్టీ నుండి ఓడిపోయినటువంటి ఒక నవీన్ యాదవ్ గారికి తీసుకొచ్చిన టికెట్ ఇచ్చినావు తప్ప నీ సొంత పార్టీలో ఓడిపోయినటువంటి ఒక అభ్యర్థికి టికెట్ ఇవ్వలేదంటే నీ పార్టీ గెలుస్తుంది అనేటువంటి నమ్మకం రేవంత్ రెడ్డికే లేదు. సేమ్ థింగ్ హ్యాపన్ కంటోన్మెంట్లో కూడా అట్లనే బీజేపీ అభ్యర్థి అయినటువంటి గణేష్ను పట్టుకొచ్చి టికెట్ ఇచ్చిండు తప్ప పాపం మా వెన్నెలమ్మ మా గద్దరలను వాడుకున్నాడు. మా గద్దరలను ఊరూరు తిప్పిండ్రు, మీటింగ్లు తిప్పిండ్రు, ఆయనతో ప్రచారాలు చేయించుకున్నారు. ఆయన బిడ్డకు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి ఓడిపోయిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఎన్నిక పెడితే ఎవరికి ఇవ్వాలన్న టికెట్ మీరు చెప్పి గుడ్డమే చేయబెట్టుకొని చెప్పి గద్దరల మీద గౌరవం ఉన్నట్టయితే, రేవంత్ రెడ్డికి ఆయన అధికారం మీద, ఆయన ప్రజామోదం మీద కనుక నిజమైన విశ్వాసం ఉన్నట్టయితే వెన్నెల గారికి సీట్ ఇవ్వాలా? వెన్నెల గారికి సీట్ ఇవ్వలే. గణేష్ అని చెప్పని బీజేపీలు ఉన్నారని పట్టుకొచ్చి టికెట్ ఇచ్చిండు. ఇక్కడనేమో అజరుద్దీన్ ఒక మైనారిటీ సెలబ్రిటీని టికెట్ ఇవ్వకుండా ఆయనను పక్కకు పెట్టి నవీన్ ఎంఐఎం క్యాండిడేట్ను పట్టుకొచ్చి టికెట్ ఇచ్చిండ్రు. అంటే సొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఖతం చేస్తూ అటు బీజేపీ ఎంఐఎం వాళ్ళతో కొమ్ము కాస్తూ ఇవాళ టికెట్లు పంచి అదేదో దొడ్డిదారున్న గుడ్డి దెబ్బ గెలిచినట్టు గెలిస్తే దాన్ని కూడా ఇవాళ ఆయన గొప్ప అని చెప్పుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గెలుపు కాదు, ఇది నవీన్ యాదవ్ గెలుపు. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇంత బోగస్ ఓటింగ్ జరిగినా, ఇంత జరిగినప్పటికీ కూడా ఇది నవీన్ యాదవ్ గెలిపింది. దానికి నేను గెలిచినా నా మోసాలన్నీ తూచైపోయినాయి, నా దోపిడీ ఎంత తూచైపోయింది, నా అవినీతి ఎంత తూచైపోయింది, నా పథకాల అమలు చేయకపోయినా కానీ ప్రజలు నన్ను మెచ్చిండ్రు అని చెప్పని రేవంత్ రెడ్డి అనుకుంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు ఉంటుంది తప్ప ఇంకోటి కాదనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఓడిపోగానే ఏందేందో మాట్లాడినాడు. 10 సంవత్సరాల అధికారం ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నువ్వు 10 సంవత్సరాల అధికారంలో లేవు. పార్టీలు గెలుస్తాయి, ఓడిపోతాయి, మళ్ళా గెలుస్తాయి, మళ్ళా ఓడిపోతాయి. దిస్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. అంత మాత్రం చేత హరీష్ రావు గారి పైన దాడి, కేటీఆర్ గారి పైన దాడి, కేసీఆర్ గారి ఆరోగ్యం బాగాలేదని చెప్పని ఏది పడితే అది చిల్లరమల్లరగా మాట్లాడి మళ్ళీ మీడియా వాళ్ళని బెదిరించుడు, అదిరించుడు, ఎకసెక్కాలాడు. ఇదే ముఖ్యమంత్రి పద్ధతి అండి. నువ్వు ఓడిపోలే కొడంగల్లా మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడిగా నువ్వు ఎన్ని కార్పొరేటర్లు గెలిచినావు చెప్పబ్బా. నేను కూడా కాంగ్రెస్లో ఉన్నప్పుడు మొత్తం 150 డివిజన్లలో పరమేశ్వర్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి ఆ ఇద్దరు స్వయం ప్రకాశిత లీడర్లు. అది ఇద్దరు నీ వల్ల కాదు వాళ్ళు గెలిచింది, వాళ్ళ వల్లనే వాళ్ళు గెలిచింది. పవర్ఫుల్ లీడర్లు వాళ్ళిద్దరు వాళ్ళు గెలిచారు. నీ సొంత పార్లమెంట్లో 44 సీట్లు ఉంటే నా మొత్తం ఓడిపోతావు, డిపాజిట్లు రావు. నువ్వు వచ్చి మళ్ళీ వాళ్ళ గెలుపు గురించి అందుకే ఏమంటానంటే ఒక గెలుపును చూసి వాపును చూసి బల్పనుకున్నట్టు అనుకుంటుంది అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. అసదుద్దీన్, అక్బరుద్దీన్ కాళ్ళు మొక్కి సంజయ్తో కుమ్మక్కై, బండి సంజయ్తో కుమ్మక్కై బీజేపీ ఓట్లని బీఆర్ఎస్ ట్రాన్స్ఫర్ చేయించుకొని దానికి తోడుగా మళ్ళా పాత బస్తీల నుండి బోగస్ ఓటింగ్ చేయించి గెలిచిన పెద్ద మనిషి బీఆర్ఎస్ ఓట్లన్నీ కాంగ్రెస్కు, బీజేపీ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కు ట్రాన్స్ఫర్ చేయించుకొని బోగస్ ఓట్లతో గెలిచినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు
తానేదో సాధించినట్టుగా చిల్లర మల్లర మాట్లాడిన ఒక మాటలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆయన 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయిందట. సౌచుహా కాయసో ఢిల్లీ హజ్ యాత్రకు నికల్ పడే అన్నట్టుగా ఆయన రాజకీయ హిత సుభాషితాలు చెప్తా ఉన్నాడు. లాస్ట్ ఇయర్లోనే రాజకీయాలు చేయాలా, లాస్ట్ ఇయర్లో మాత్రమే రాజకీయాలు చేయాలా, 4 ఏళ్ళు పరిపాలన అభివృద్ధి గురించి మాట్లాడాలని చెప్పని ఒక చెత్త సంస్కృతికి కక్ష, కుట్ర, కార్పణ్యం, కుతంత్రం, లేనిపోని అపవాదులు, ఆరోపణలు, తప్పుడు కేసులు, వీటి ఆధారంగా 2 సంవత్సరాల పాటు పరిపాలన కొనసాగించిన చెత్త ముఖ్యమంత్రి ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు. ఈ యొక్క నెగటివ్ మైండ్ సెట్తో కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన దుమ్మెత్తిపోయాలా, క్యారెక్టర్ అసాసినేట్ చేయాలన్నటువంటి ఒక దుగ్ధతో పరిపాలనపై పట్టు కోల్పోయి వాళ్ళ రాష్ట్రం మొత్తం కూడా అధోగతైన పాలు ప్రజలందరికీ దిగ్విజయమే. సిఏజీ లెక్కలు చెప్తా ఉన్నా ఏ రకంగా రెవెన్యూ రిసిప్ట్స్లో కానివ్వండి, ట్యాక్స్ రియలైజేషన్స్లో కానివ్వండి, ఏ రకంగా రాష్ట్రం దెబ్బతిన్నదో పూర్తిగా కూడా కనబడతా ఉంది. ఆయన అనుకుంటా ఉన్నాడు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారి మధ్యన పంచాయతీలు ఉన్నాయి, ఈయన కుర్చీ కోసం ఆయన, ఆయన కుర్చీ కోసం ఈయన కొట్లాడుతున్నాడు అని చెప్పండి. నీ సొంత కుర్చీ కింద ఎన్ని కుంపట్లు ఉన్నాయో ఒక్కసారి చూసుకో రేవంత్ రెడ్డి గారు. నేను ఎందుకు బీహార్ పిలవలే? బీహార్ ప్రచారానికి రేవంత్ రెడ్డిని ఎందుకు పిలవలే? ఎందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పిలిచిండ్రు, అంజన్ కుమార్ యాదవ్ గారిని పిలిచిండ్రు, ఎందుకు రేవంత్ రెడ్డి గారిని బీహార్ ప్రచారానికి పిలవలే? ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ముగ్గురు కలిసి నీ కుర్చీని ఎప్పుడు పడితే అప్పుడు గుంజుకుందామా అని చెప్పని వాళ్ళు కుంపట్లు పెట్టుకొని సిద్ధంగా కూర్చున్నారు. మళ్ళీ వచ్చి నువ్వు హరీష్ రావు గారి గురించి, కేటీఆర్ గారి గురించి, కేసీఆర్ గురించి మాట్లాడుతున్నావు. నీ కుర్చీ నువ్వు కాపాడుకోవాలి. మొదలు ఎండ్రకిచ్చల గంప ఇది మీ ప్రభుత్వం. మీ ప్రభుత్వం ఎండ్రకిచ్చల గంప. ఒకరికంటే ఒకడికి సయోధ్య ఉందా చెప్పి మీరు గుండెగా చేయబెట్టుకొని చెప్పండి. రేవంత్ రెడ్డి గారు, మీ మంత్రులు, మీకు సయోధ్య ఉందా? నువ్వు ఎప్పుడు ఫెయిల్ కావాలని చెప్పని మిగతా మంత్రులంతా ఎప్పుడు ఫెయిల్ అవుతారు, ఎప్పుడు అవినీతిలో ఊరుకుంటారు, నేను ఎప్పుడు ఎవరైనా బీకేయాలా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎట్లా బీకేయాలా, పొన్న ప్రభాకర్ ఎట్లా బీకేయాలా, భట్టిని ఎట్లా బీకేయాలా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎట్లా బీకేయాలా, నీ కుట్ర. మీరు కుట్రలు కుతంత్రాలు చేసుకుంటా ఒక కలహాల కాపురం నడిపిస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను, రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర పురోగతిని గండికొట్టేటువంటి మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత అంశాల పట్ల, విషయాల పట్ల లేనిపోని ఊహలు, కలలు కంటూ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ మధ్య ఏదో పంచాయతీ అని చెప్పని కలలు కంటున్న రేవంత్ రెడ్డి, ముందు నీ కుర్చీని కాపాడుకో, నీ కుర్చీకి ఉన్నటువంటి ఒక బాధ్యతను కాపాడుకో, రాష్ట్ర ప్రగతిని కాపాడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వాస్తవానికి ఏంటంటే నీ పదవికి పిండం పెట్టడానికి మొత్తం అంతా తయారున్నారు. నీ పార్టీలో ఉన్న వాళ్ళే నీ పదవికి పిండం పెట్టాలని, నేను ఎప్పుడు దింపాలని చెప్పని మొత్తం అంతా సిద్ధంగా ఉన్నారు. దాన్ని ఫస్ట్ కాపాడుకోవాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ఇకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా 2 సంవత్సరాలు ఇంత దుర్మార్గంగా, ఇంత అసమర్థతతో పరిపాలన చేసినటువంటి ఒక వ్యక్తి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా లేడు. ఓన్లీ బికాస్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్స్ నెగటివ్ మైండ్ సెట్, ఒక వ్యతిరేక ధోరణితో, అవినీతి ఆలోచనలతో మొత్తం పరిపాలనను విధ్వంసం చేసి వాళ్ళ దేశానికి తలమానికంగా నిలబడ్డటువంటి ఒక కేసీఆర్ గారి పాలనలో నిలబడ్డ తెలంగాణను సర్వనాశనం చేసేటువంటి పరిస్థితి ఇవాళ సిఏజీ రిపోర్ట్లు చూసినట్టయితే మీకు కనబడుతుంది. రెవెన్యూ రిసిప్ట్స్ లో, ట్యాక్స్ రెవెన్యూస్ లో, జిఎస్టీ రియలైజేషన్ లో, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రియలైజేషన్ లో, సేల్స్ ట్యాక్స్ లో, స్టేట్ ఎక్సైజ్ లో, మొత్తం అన్ని రంగాల్లో కూడా పెద్ద ఎత్తున లోటు బడ్జెట్తో ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతూ అప్పుల పాలు చేసి 2 ఏళ్లలో 2,40,40,000 కోట్ల రూపాయల అప్పు చేసినటువంటి ఒక పెద్ద మనిషి వాళ్ళ పరిపాలన గురించి లాస్ట్ సంవత్సరమే రాజకీయాలని చెప్పని చిల్లర మాట్లాడుతూ ఉన్నారు. నీకంటే వయసులో చిన్నాని కేటీఆర్ గారు నన్ను, నీకంటే చిన్నోడే నీకంటే పెద్ద పేరు ఎట్లా తెచ్చుకుందని చెప్పని అసూయ పడుతుంది నువ్వు. ఆయన అంటా ఉన్నాడు, హరీష్ రావు గారు అసూయ తగ్గించుకోవాలా, కేటీఆర్ గారు అహంకారం తగ్గించుకోవాలని చెప్పని. రేవంత్ రెడ్డి దుర్యోధనుడికి జీన్స్ ప్యాంటు, తెల్ల షర్టు, గడ్డం పెంచితే ఎట్లుంటాడో
రేవంత్ రెడ్డి లేదు. దుర్యోధనుడు రేవంత్ రెడ్డి సమానం అంతే. కాబట్టి దుర్యోధనుడేమో 7 అడుగులు అట్లా ఉంటున్నాడట, ఈయనేమో 3 అడుగులు ఉన్నాడు, తేడా అంతే. ఒక్క మాటన్నా అహంకారం లేకుండా మాట్లాడతాడా? ఎకసెక్కాలు లేకుండా మాట్లాడతాడా? అసూయ అనే అంగి తొడుక్కొని, అహంకారం అనే లాగు తొడుక్కొని, అవినీతి అనే బ్రాండెడ్ బూట్లు వేసుకున్నటువంటి ఒక పెద్ద మనిషి రేవంత్ రెడ్డి. నేను ఈ మాట ఏదో కోపంతో అంటలే, నరనరాన ఆధిపత్య అహంకారంతో విర్రవీగుతూ ఇవాళ రేవంత్ రెడ్డిదే ఓరలేని కూడా. నేను ఓరలేని కూడా ఏంటని మీకు చెప్తాను. మీకు తెలుసు కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు పార్టీలో జాయిన్ అయ్యిండు. జాయిన్ అయిన తర్వాత ఎప్పుడన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డిని వచ్చిందా, సహించిందా? ఉత్తమ్ కుమార్ రెడ్డి మీదనే సోషల్ మీడియా గురించి మాట్లాడుతుంది కేటీఆర్ గారు, సోషల్ మీడియా, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా గురించి. నువ్వేం శుద్ధ పూసవయా? సపరేట్ సోషల్ మీడియా సెల్స్ డెన్స్ నడుపుకుంటా, నువ్వు సెల్స్ డెన్స్ నడుపుకుంటా. ఉత్తమ్ కుమార్ రెడ్డి నా పైననే, నా పార్టీలో కేసులు పెడుతున్నారు. అది కూడా రేవంత్ రెడ్డి, సునీల్ కనుగోలు ప్రేరేపితం అని చెప్పని కేసులు పెట్టినటువంటి ఒక విషయం ఒక్కసారి గుర్తు చేసుకో. ఉత్తమ్ కుమార్ రెడ్డిని సహించలా, కోమటిరెడ్డి రాజగోపాల్ను సహించలా, బట్టి విక్రమార్కను సహించలా, ఆఖరికి పాపం మా తల్లి మీనాక్షి నటరాజన్, ఇస్ వెరీ హానెస్ట్ లేడీ. మీనాక్షి నటరాజన్ గారు కొంత వీళ్ళు చేస్తున్న అడమైన పనులను తప్పు అని చెప్పాలంటే పెద్ద పెద్ద పేపర్లలో బ్యాన్ రైటర్ రాయించారు, వాళ్ళ పేపర్లలో, ఇంగ్లీష్లో, తెలుగులో. ఆమె ఎక్కువ తక్కువ ఇన్వాల్వ్ అవుతుంది, అందులో ఏలు పెడుతుంది, ఇంట్లో ఏలు పెడుతుంది అని చెప్పని రాసి ఆమెను మూలకు పెట్టే ప్రయత్నం చేసిండు. అంటే నువ్వు ఉత్తమ్ సైన్సో, బట్టిని సైన్సో, రాజగోపాల్ రెడ్డి సైన్సో, మీనాక్షి నటరాజన్ సైన్సో, నదీం జావేదన్ ఉంటుండే ఒక ఆయన, నదీం జావేదన్ ఉండే ఒక ఆయన ఏఐసిసి సెక్రటరీగా వచ్చింది. ఆయన ఏఐసిసి మైనారిటీ విభాగానికి ప్రెసిడెంట్ ఉండే. ఎవరో లేక, ఎందుకంటే నికాస్ అయిన వాడు, గట్టి ఆయన, ఉత్తరప్రదేశ్ ఆయన గట్టోడు, ఓడలేక ఆయన ట్రాప్ చేసి ఒక ఇల్లీగల్ కేసులలో ఎక్కించి బదనాం చేసి బయటికి పంపిన చరిత్ర రేవంత్ రెడ్డి గారికి. ఇట్లా అసూయకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి గారు, అహంకారానికి బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి గారు. అనుముల అంటేనే అసూయ, అనుముల అంటే అహంకారం, అనుముల అంటే అవినీతి, అనుముల అంటే అబద్ధాలు. నువ్వు వచ్చి మళ్ళీ ఏదో సత్యగురి లెక్క రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే బాధ కలుగుతూ ఉంది. భాష గురించి ఏం భాష అండి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి హోంరాజ్ అన్నది అహంకారం కాదా? రాజగోపాల్ రెడ్డి గారిని నీచ్ కమ్మినే కుత్తే అన్నది అహంకారం కాదా? పొంగాల లక్ష్మయ్య గారిని చావుకొచ్చిండు ముసలోడు అని చెప్పని అన్నది అహంకారం కాదా? నకరికల్ ఎమ్మెల్యేను వీరేశంను పట్టుకొని లాగులిప్పి పిల్లల మీద చింతబరగలతో కొట్టాలా అన్నది అహంకారం కాదా? షాద్ నగర్ ఎమ్మెల్యేను శంకర్ను పట్టుకొని, ఒక రజక కులస్తుని పట్టుకొని బట్టలు ఇప్పుకుంటానికి నేను ఎమ్మెల్యే చేసిన అని చెప్పడం కుల ఉన్మాదం, అహంకారం కాదా? వాకిలి సీఆర్ గారిని చేపలు పట్టుకుంటూనే నేను మంత్రి చేసిన అని చెప్పనటం అహంకారం కాదా? సిరాజుద్దీన్ అనేటువంటి ఇంటర్నేషనల్ ఎక్లైమ్డ్ క్రికెటర్ను పట్టుకొని చదువురాలను నేను డిఎస్పీ చేసిన అని చెప్పనటం అహంకారం కాదా? మీడియాను పండబెట్టి తొక్కుతా, నారదీస్తా, ఎవరిని పడితే వాళ్ళని ముడి మీదంతా లాగులిప్పి కొడతా, బట్టలిప్పి కొడతా. ఇది అహంకారం అంటారా, అసూయ అంటారా, లేకపోతే శుద్ధపూస లక్షణాలు అంటారా? మీరు చెప్పండి. మనకు హరీష్ రావు గారికి అహంకారం ఉంది, అసూయ ఉంది, కేటీఆర్ గారికి అహంకారం ఉంది అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. పిల్లలు అడుగుతున్నారు లాగుల తొండలు ఏంటివి అని చెప్పని పిల్లలు అడుగుతున్నారు. ఏంటి లాగుల తొండలు అని చెప్పని? ఎందుకంటే నిజాం కాలం జమానా, టార్చర్ అవన్నీ తెలియవు కదా. లాగుల తొండలు అంటే ఏంటి, అసలు ఈ గిట్టే ఏంటి అని అడుగుతున్నారు. పేగులు మెడలు వేసుకుంటే అంటే ఎట్లా వేసుకుంటారు? ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క భాష, వైఖరి. ఆయన మళ్ళీ ఇవాళ వారి యొక్క గొప్పతనాన్ని చూసి గెలిపించిండ్రు అని చెప్పని పెద్ద మనిషి మాట్లాడుతుంటే నవ్వాలన్నా ఏడవాలన్నా అర్థం కానటువంటి పరిస్థితి. మీరు ఆ పత్రికా సమావేశం చూసుంటారు. బీజేపీ గురించి బాధపడుతున్నాడా, బీజేపీ అంత కుమ్మక్కైందని చెప్పని లోపల సంతోషపడుతున్నా అర్థం కావట్లేదు. నేను సూచన చేస్తున్నా, భూకంపం వచ్చే ముందు ప్రకంపన లాంటిది, మీ అస్తిత్వాన్ని మీరు కాపాడుకోండి. 65,000 ఓట్లు వచ్చిన వాళ్ళు 17,000కి తగ్గింది. ఓట్లు కుదిపించుకున్నాం మళ్ళీ వాళ్ళతోటి, మళ్ళీ వాళ్ళకి సూచనలు ఇస్తూ వాళ్ళ అస్తిత్వం గురించి శుద్ధపూస పలుకుతా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు. ఇకపోతే ఇంటలెక్చువల్ బ్యాంక్రప్సీ ఉంది, ఐడియాలజికల్ బ్యాంక్రప్సీ ఉంది అలా తెలంగాణ కాంగ్రెస్లో. రేవంత్ రెడ్డి ఫ్రాంచైజీ కొనుక్కున్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాడు. రాహుల్ గాంధీ గారి దగ్గర, ఏఐసిసి దగ్గర
తెలంగాణ శాఖను ఫ్రాంచైజీ కొనుక్కున్నట్టుగానే వ్యవహరిస్తా ఉన్నారు. బీహార్లో శత్రువు అయినటువంటి దుష్మన్ అయినటువంటి వాళ్ళు తెలంగాణలో దోస్త్ ఎట్లా అవుతారండి? కాంగ్రెస్ ఓడిపోవడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణభూతమైనటువంటి మొత్తం యూపీఏ ఓడిపోవడానికి మహాగఠబంధన్ ఓడిపోవడానికి కారణభూతమైనటువంటి ఒక ఎంఐఎం రేవంత్ రెడ్డికి మిత్రుడు అని చెప్పని ఎవరో మీడియా మిత్రులు మీలాంటి తెలివికలు అడిగారు. అడిగితే ఏదో పంటల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పంటల గురించి మాట్లాడుతాం, ఏ భూమిలో ఏ పంట వండాలో అట్లా అని చెప్పని ఏదో మాట్లాడతాం. దాటా వ్యక్తికి పాల్పడి ఐడియాలజికల్ ఇంటలెక్చువల్ బ్యాంక్రప్సీ. మరి అదేమైనా రాహుల్ గాంధీ గారు ఏఐసిసిలకు ఏమైనా ఫ్రాంచైజీ ఇచ్చిండ్రా? లేదు ఏమైనా రేవంత్ రెడ్డి రీజనల్ పార్టీ లెక్క గాంధీ భవన్ వేదికగా దాన్ని ఏమైనా బీజేపీకి కొమ్ము కాసే విధంగా బీజేపీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తున్నాడో మొత్తానికి తెలియదు. కానీ ఇవాళ ఒక ఐడియాలజికల్ ఇంటలెక్చువల్ బ్యాంక్రప్సీతో పనిచేస్తున్నటువంటి ఒక హిపోక్రాటిక్ లీడర్, హిపోక్రాటిక్ ఆర్గనైజేషన్ ఇవాళ తెలంగాణ కాంగ్రెస్. ఇకపోతే ఆయన అంటున్నాడు మాకు ఇది రెఫరెండం అని చెప్పని అన్నాడు. అంతకుముందు ఏమన్నాడు? మీ మీట్ ద ప్రెస్లోనేమో ఇది రెఫరెండం ఎందుకు అవుతుంది, గెలిచినా ఓడినా మా పని మేము చేసుకుంటాం అన్నాడు. నిన్నేమన్నాడు? దొంగట్లతో గెలిచిన తర్వాత ఇది మాకు రెఫరెండము, మాకు నచ్చి ఓట్లేసిండు, మెచ్చి ఓట్లేసిండు అని చెప్పన్నాడు. నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే సూటిగా చెప్పదలుచుకున్నాను. ఇవాళ నువ్వు గెలిచినంత మాత్రాన నువ్వు చేసిన పాపాలు ఎవరు కూడా విస్మరించావు. ఇంకా 3 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటావని చెప్పని, లేకపోతే నీ బోగసోట్లకు తలగొంటూ మొత్తానికి ఏదో గెలిచినావు, బయటపడ్డావు, దట్స్ ఓకే. కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళ పరిపాలన అందించేందుకు బాధ్యత నీ పైన ఉన్నది. ఒక గెలుపుతోటే ఇట్లా పొంగిపోయి అడ్డదిడ్డంగా మాట్లాడి పరిపాలన కనుక సరిగ్గా నడిపించకపోయినట్టయితే శాశ్వతంగా చరిత్రహీనుడుగా రేవంత్ రెడ్డి గారు మిగిలిపోతారు. లగచర్ల బాధితుల పట్ల చేసిన దాష్టికాన్ని ఈ ఎన్నిక ద్వారా మర్చిపోతారా? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నరికివేయబడ్డ చెట్లు, చంపబడ్డటువంటి నోరు లేని జీవాలు, ఆ పాపం అంతా కూడా ఎన్నిక ద్వారా మర్చిపోతారా? మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలపైన బుల్డోజర్ నడిపి కూల్చివేసి వాళ్లను నిరాశ్రయం చేసినటువంటి పాపం ఈ ఎన్నిక ద్వారా మర్చిపోతారా? హైడ్రా పేరు మీద బుల్డోజర్లు పంపి పేద మధ్యతరగతి వాళ్ళ ఇండ్లు కూల్చివేతను మర్చిపోతారా ఈ ఎన్నిక ద్వారా? గ్రూప్ 1 ఎగ్జామ్ సరిగ్గా నిర్వహించకుండా చేతగానితనాన్ని ఈ ఎన్నిక ద్వారా నిరుద్యోగులంతా మర్చిపోతారా? జీవో 29 ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీల నోళ్లలో మన్ను కొట్టి వాళ్ళ జీవితాలను చిత్రం చేసిన పాపం ఈ ఎన్నిక ద్వారా, ఈ గెలుపు ద్వారా మర్చిపోతారా? జీవో 46 అనేటువంటి దాన్ని పరిష్కరిస్తా అని చెప్పని నమ్మించి వంచన గురి చేసినటువంటి 1,00,000 మంది కానిస్టేబుల్ల ఉసురు ఈ ఎన్నిక ద్వారా తగలకుండా పోతుందా? 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పని ఆమెగా మహిళల దగ్గర ఓట్లు దండుకున్నటువంటి ఇవ్వకుండా వాళ్ళను మోసం చేస్తున్న వైనం మర్చిపోతారా? మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పని మహాలక్ష్మి పథకం ద్వారా ఇవ్వకుండా మోసం చేస్తున్న వైఖరిని మర్చిపోతారా? షాదీ ముబారక్ తులం బంగారం ఇస్తా అని చెప్పని మోసం చేసిన వైనాన్ని మర్చిపోతారా? ఇట్లా చెప్పుకుంటూ పోతే రాసుకుంటే రామాయణం అంతా, వెంటే భారతం అంతా. బీసీ బంధు లేదు, రైతు బంధు లేదు, ఫీ రియంబర్స్మెంట్ లేదు. బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చదువుకోవాలంటే, కాలేజీలో పోవాలంటే ఇబ్బంది పడతా ఉన్నారు. కాలేజ్ యజమానులు ఫీజులు అడుగుతుంటే ఈ పాపాలని మర్చిపోతారా? జాబ్ క్యాలెండర్ లేదు. 70,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పని 10,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయకుండా 70,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పని కేసీఆర్ గారు గుర్తించి నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించిన దాన్ని ఖాతాలో వేసుకుని చేస్తున్న మోసం మర్చిపోతారా అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను. ఎన్ని పాపాలు, ఎన్ని మోసాలు చేసినాము? సీఎం రమేష్ గారికి కాంట్రాక్ట్ ఇచ్చి కమిషన్లు దండుకున్నటువంటిది ప్రజలు మర్చిపోతారా? కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ లో నీ మంత్రి, నీ దోస్తులు పంచుకున్నటువంటి ఒక కాంట్రాక్ట్ టెండర్ లో మోసం మర్చిపోతారా? అమృత్ స్కీమ్ లో స్కామ్ గా మార్చి బామర్దికి కాంట్రాక్ట్ కట్టబెట్టింది మర్చిపోతారా? ఫార్మాసిటీని విధ్వంసం చేసి ఫ్యూచర్ సిటీ పేరు మీద రియల్ ఎస్టేట్ దందాలు చేసింది మర్చిపోతారా? మొత్తం రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆర్ఆర్ ట్యాక్స్ పేరు మీద పర్ స్క్వేర్ ఫీట్ ఇంత పైసలు అని చెప్పని వసూలు చేస్తూ, పర్ లేఅవుట్ పర్మిషన్ ఇంత పైసలు అని చెప్పని వసూలు చేస్తూ మొత్తం రియల్ ఎస్టేట్ రంగాన్ని సర్వనాశనం చేసినటువంటి దుర్మార్గాలను ఈ ఎన్నిక ద్వారా మర్చిపోతారు అనుకుంటే మీ మూర్ఖత్వం అవుతుంది రేవంత్ రెడ్డి గారు. ఏం మర్చిపోరు ప్రజలు. దే ప్రాబ్లీ హ్యావ్ థాట్ దట్ దిస్ ఇస్ నాట్ అన్ అప్రోప్రియేట్ టైం టు టీచ్ యు ఎ లెసన్. దానికి తోడుగా నీ బోగస్ ఓటింగ్ దగ్గర 20 కంప్లైంట్స్ ఇచ్చినాం మేము ఎన్నికల కమిషన్. మొత్తం దాష్టికాలకు పాల్పడుతున్నారు అని చెప్పని 20 కంప్లైంట్స్ ఇచ్చినాం మేము. 20 కంప్లైంట్లు. ఒక్క కంప్లైంట్ను కూడా
పరిగణలోకి తీసుకోవాలి. కొంతమంది పోలీసులు తొత్తులుగా పనిచేస్తూ మా వాళ్ళపై దాడి చేస్తున్నారు అని చెప్పినాం, చర్యలు తీసుకోలేదు. ఇట్లా మోసం చేసి అధికారంలో గెలిచి అదేదో ఆయనను చూసి ఓట్లేసిండ్రు అని చెప్పని రేవంత్ రెడ్డి గారు కలలు అంటే అవి కలలుగా మిగులుతాయి. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తాము, కేసీఆర్ గారు కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చినటువంటి ఒక తెలంగాణను బాధ్యతగా అన్ని రంగాలలో సమగ్రమైనటువంటి ఒక సమతుల్యమైన అభివృద్ధి సాధించి దేశంలో నెంబర్ 1గా పెట్టిండ్రు. ఇవాళ నీ పరిపాలనలో మళ్ళీ అధోగతి పాలవుతున్నది. 20 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయిన రేవంత్ రెడ్డి గారు, దీన్ని కాపాడాలని చెప్పని కోరుతున్నా. చివరికి రాహుల్ గాంధీ గారి బీహార్ ఎన్నికలో बीजेपी के लाखों लोग खुलेआम अलग अलग राज्यों में धूम कर वोट डालते हैं और इस चोरी को छुपने के लिए सारे सबूत मिटा दिए जाते हैं. बीजेपी और इलेक्शन कमीशन मिलकर खुलेआम वोट चोरी कर रहे हैं. लोकतंत्र की हत्या అని చెప్పని ఆయన రాహుల్ గాంధీ గారు ట్వీట్ చేస్తారు. మరి జూబ్లీస్లా లోక్తంత్రం చచ్చిపోలేదా సార్ చెప్పండి? బోగస్ ఓట్లు నా జీవితంలో చూడలేదు. పెంగ్విన్ బర్డ్స్ వచ్చినట్టు వస్తున్నారు, దడ బూత్లకు ఎంటర్ అవుతున్నారు, ఓట్లు వేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మీరు జాగ్రఫీ ఛానల్స్ ఏమైనా చూస్తే కనబడతాయి కదా, అట్లనే గుంపులు అడగడానికి పోతే మా పైన దాడి, బెదిరింపులు. ఇది రాహుల్ గాంధీ కనబడదా? రాహుల్ గాంధీ గారు అక్కడ ఎంఐఎం తింటారు, ఇక్కడనే రేవంత్ రెడ్డి మెచ్చుకుంటున్నారు. ఏందన్నట్టు, ఏం హిపోక్రసీ, ఏం డబుల్ స్టాండర్డ్స్, ఎవరిని మోసం చేస్తా ఉన్నారు. కాబట్టి మోసాల పునాదుల మీద పరిపాలన కొనసాగిస్తూ తానేదో ఘనపాటి విజయం సాధించిన అనుకుంటే ఇది నవీన్ యాదవ్ గెలుపు, రేవంత్ రెడ్డి గెలుపు కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన అందించవలసిన బాధ్యత ఉంది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని అజమాయిష్ చలాయిస్తూ పోలీసు రాజ్యాన్ని నడిపిస్తూ అడ్డమైన కేసులు పెట్టి మందిని బెదిరించుకుంటూ అవినీతి